హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్నిక్స్ ఎపిసోడ్ 326. ఈరోజు డేట్ మనకి November 29, 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెండు వీడియోలు చేశాను. ఫస్ట్ది మనకి డిసెంబర్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ 5 మిడ్ రేంజ్ మొబైల్స్ ఏంటి అనే దాని మీద సపరేట్గా ఒక వీడియో చేశాను. ఈ వీడియోకి చాలా వరకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎవరికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు, అనుకున్న వ్యూస్ కూడా రాలేదు. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది, ఈరోజు నేను మీకు Realme X2 Proని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, డిస్ప్లే ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్న సపరేట్ అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. సో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోలు మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి, కింద లింక్ డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, అలాగే కార్డ్స్లో కూడా ఇస్తాను. జస్ట్ మీకు ఈ బడ్జెట్ మొబైల్స్ పెద్దగా మీకు అవసరం లేకపోయినా కొంచెం మన ఛానల్ గ్రోత్ కోసమైనా మీరు ఒకసారి ఓపెన్ చేసి ఒక 2 నిమిషాలు వీడియో చూసి లైక్ కొట్టండి. నా కోసం ఇది ఒక రిక్వెస్ట్ లాగా తీసుకోండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో 3 బిగ్గెస్ట్ గివ్ అవేలకు సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనకి వచ్చేసినాయి. మొత్తం 31 గిఫ్ట్లు, 1,50,000 రూపాయలకు సంబంధించిన గిఫ్ట్స్. సో వాటిలో ఇంకా మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఆ 3 వీడియో లింకులు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనకి న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి రిలయన్స్ జియో నుంచి. రిలయన్స్ జియో ఈరోజు జియో ఫైబర్లో ఒక 2 కొత్త ప్లాన్స్ని అనౌన్స్ చేసింది. దీంట్లో ఫస్ట్ మనకి మంత్లీ ప్లాన్, రెండోది వీక్లీ ప్లాను. మంత్లీ ప్లాను ఇదే మనకి లోయెస్ట్ ప్రైస్ ఉన్న ప్లాను, 351 రూపీస్కి ఈ ప్లాన్ వీళ్ళు తీసుకొచ్చారు. సో దీంట్లో మనకి అన్ని రకాల జియో ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు జియో ఫైబర్లో అనౌన్స్ చేసిన ఫీచర్స్ అవన్నీ ఉంటాయి. ఫ్రీ కాలింగ్, అలాగే ఫ్రీ వీడియో కాలింగ్, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, పెద్ద లిస్ట్ ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకి నెట్ స్పీడ్ మనకి 50 Mbps స్పీడ్తో వస్తుంది. 50 GB వరకు మాత్రమే మనకి FUP లిమిట్ ఉంటుంది. వన్స్ మీరు 50 GB దాటిన తర్వాత 1 Mbps తోనే మీకు ఈ ప్లాన్ అనేది వస్తుంది. సో దీంట్లో మీకు 3 మంత్స్కి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు, 6 మంత్స్ కూడా ఒకేసారి రీఛార్జ్ చేసుకోవచ్చు. లోవెస్ట్ ప్రైస్ ఇది మనకి నాట్ ఇంక్లూడింగ్ GST అన్నట్టు. GST కలిపి మీకు 420 రూపాయల వరకు ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇక రెండోది వీళ్ళు వీక్లీ ప్లాన్ని అనౌన్స్ చేశారు. ఈ వీక్లీ ప్లాన్ ప్రైస్ 199 రూపాయలు ఉంటుంది. దీంట్లో 100 Mbps స్పీడ్తో మీకు అన్లిమిటెడ్గా వస్తుంది. దేర్ ఇస్ నో లిమిట్ అన్నట్టు, FUP కూడా ఉండదు. డైరెక్ట్గా మీకు అన్లిమిటెడ్గా 100 Mbpsతో నెట్ అనేది వస్తుంది. కాకపోతే ఇది ఓన్లీ మీకు 1 వీక్ మాత్రమే ఉంటుంది అన్నట్టు. గూగుల్ త్వరలోనే గూగుల్ పే ఉంది కదా, ఇప్పుడు మనం గూగుల్ పే అన్నాం, ఇంతకుముందు తేజ్ అనేవాళ్ళం. ఈ గూగుల్ పేలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. వీళ్ళు ఏప్రిల్ 2019లో అనుకుంటా మనకి దాంట్లో గోల్డ్ కొనుక్కునే ఆప్షన్ని యాడ్ చేశారు, గుర్తుందా? మనకి 24 క్యారెట్స్ గోల్డ్ని కొనుక్కునే ఫీచర్ని గూగుల్ పేకి యాడ్ చేశారు. అయితే ఇప్పుడు మనం కొనుక్కున్న గోల్డ్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి గిఫ్ట్ రూపంలో పంపించే ఫీచర్ని వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే 1 గ్రామ్ గోల్డ్, లేకపోతే 1 తులం గోల్డ్, ఇలా మనం డైరెక్ట్గా వేరే వాళ్ళకి పంపించే ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మన చెల్లెళ్ళు, అక్కలు, పిన్నులు వాళ్ళు ఉంటారు కదా, లేడీస్కి మనం జనరల్గా ఏదైనా ఫంక్షన్ అయితే ఇళ్ళల్లో ఫస్ట్ మనం ఏం చేస్తారు, గోల్డ్ పెడుతున్నారని అడుగుతారు కదా. ఇక ముందు మీ చెల్లెళ్ళు కానీ మీ అక్కలు కానీ మిమ్మల్ని రాఖీ పండగకి ఖచ్చితంగా గోల్డ్ డైరెక్ట్గా గూగుల్ పేలో పంపించమనే అవకాశం అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి, మిమ్మల్ని కూడా అడుగుతారు నాకు తెలిసి. ఇది త్వరలోనే మనకు ఒక అప్డేట్ రూపంలో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. టెస్లా కంపెనీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్ళు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేసే పాపులర్ కంపెనీ. ఈలోన్ మస్క్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. వీళ్ళు రీసెంట్గానే సైబర్ ట్రక్ అనే ఒక కార్ని లాంచ్ చేశారు కదా. సో ఈ కార్ని త్వరలోనే దుబాయ్ పోలీస్ వాళ్ళు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అంటే కొన్ని పీసెస్ని వీళ్ళు ఆర్డర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ పోలీస్ వెహికల్స్లో దీన్ని యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇది చాలా పాపులర్ వెహికల్ అయిపోయింది, ఇప్పుడు చాలా తక్కువ టైంలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది కదా. సో దీన్ని దుబాయ్ వాళ్ళు వెంటనే వీటిని కొనబోతున్నట్టు కూడా తెలుస్తుంది. డైరెక్ట్గా దీనికి సంబంధించిన డిజైన్ కూడా వీళ్ళు కొన్ని ఫోటోషాప్ వేరియంట్స్ అనుకుంటే ఇవన్నీ ఫోటోషాప్తో మాడిఫై చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటి డిజైన్తో వీళ్ళు ఆ కార్స్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే అదే కార్కి వీళ్ళు ఇలాంటి డిజైన్ వేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ గురించి తెలియని వాళ్ళు అంటుంటారు. ప్రతి యూత్ మైండ్లో కూడా ఒక డిజైర్డ్ వెహికల్, ఒక డ్రీమ్ బైక్ లాగా కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళు త్వరలోనే ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మనకి చూడటానికి మన రెగ్యులర్ రాయల్ ఎన్ఫీల్డ్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అని తెలుస్తుంది. సో దీని త్వరలోనే వీళ్ళు 2020లో లాంచ్ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. దీని గురించి ప్రజెంట్గా వర్క్ అనేది నడుస్తున్నట్టు ఈరోజు మనకు కొన్ని లీక్స్ ప్రకారం బయటకైతే
వచ్చింది. వివో ఫైనల్ గా మన ఇండియాలో డిసెంబర్ 9వ తారీఖున వివో V17 ని అఫీషియల్ గా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ పేజ్ ని ఈ రోజు వీళ్ళు అఫీషియల్ గానే తీసుకొచ్చారు. సో ఇది మనకి మేబీ 25,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో మనకి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 4 కెమెరా ఉంటాయి. 48+8+2+2. ఈ 48 మెగాపిక్సెల్ మనకి సామ్సంగ్ ఐఎస్ఎల్ బ్రైట్ GM1 సెన్సార్, సోనీ సెన్సార్ కాదు, సామ్సంగ్ సెన్సార్ని వాడారు. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తుంది. 4500 వరకు ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఫన్ టచ్ వైతో వస్తుంది. అలాగే Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందని తెలుస్తుంది. సో ఈ స్పెసిఫికేషన్స్తో అంతా కొంచెం కెమెరా డిపార్ట్మెంట్లో రిమైనింగ్ అంతా బాగానే ఉంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దీంట్లో వాడిన ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అని వీళ్ళు అఫీషియల్గా మనకి ఇంతకుముందే కొన్ని లీక్స్ కూడా బయటకు వచ్చినాయి. సో ఈ ప్రాసెసర్తో 25,000 కంటే ఎక్కువ బడ్జెట్లో అంటే చాలా చాలా కష్టము. ఇప్పుడు మనకి 665 ప్రాసెసర్ మనకి కేవలం 10,000 రూపాయల బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది. సో అందుకని చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్ మన ఇండియాలో ఎంత పెడతారనేది క్లారిటీ అయితే లేదు. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ డిసెంబర్ 10వ తారీఖున చైనాలో రెడ్మీ K30ని లాంచ్ చేయబోతున్నట్టు ఇంతకుముందే మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అలాగే దీనికి సంబంధించిన లాంచ్ పేజ్లు కూడా మనకి బయటకు వచ్చినాయి కదా. అయితే ఈరోజు రెడ్మీ జనరల్ మేనేజర్ లూ వింగ్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ని షేర్ చేశారు. ఆయన చైనీస్ వీవో అకౌంట్లో ఇది షేర్ చేశారు. సో ఇదేంటంటే మేము నెక్స్ట్ మంత్లో అంటే డిసెంబర్లో ప్రపంచంలోనే హై రెజల్యూషన్ ఉన్న కెమెరా ఫోన్ని లాంచ్ చేయబోతున్నట్టు వీళ్ళు అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ హై రెజల్యూషన్ కెమెరా స్మార్ట్ ఫోన్ అంటే ఈ రెడ్మీ K30. దీంట్లో మనకి సోనీ IMX 686 సెన్సార్ యూజ్ చేయబోతున్నారు కదా. సో దాని గురించి ఆయన న్యూస్ అయితే షేర్ చేశారు. సోనీ IMX 686 సెన్సార్తో రాబోతున్న ఫస్ట్ ఫోన్ కూడా ఇదే అని మనకు అందరికీ తెలిసినాయి కదా. సో రెగ్యులర్గా ఏంటంటే సామ్సంగ్ సెన్సార్ కంటే సోనీ సెన్సార్స్ చాలా బెటర్గా ఉంటాయి. క్వాలిటీ పరంగా కానీ, ఇమేజ్ క్వాలిటీలో కానీ, రిజల్యూషన్లో కానీ, రిమైనింగ్ అన్ని పర్పస్లో కూడా మనకి కొంచెం సోనీ సెన్సార్స్ అంటే ఒక లెవెల్ ఉంటుంది కదా. సో అందుకని ఈయన ఆ పాయింట్ని రైజ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఈరోజు రెడ్మీకి సంబంధించిన ఇంకొక కొత్త ఫోన్కి సంబంధించిన 3C సర్టిఫికేషన్ కూడా బయటకు వచ్చింది. దీంట్లో ఈ ఫోన్ మనకి 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయబోతున్నట్టు ఈరోజు మనకి అది అర్థమవుతుంది. ఇది కొత్త ఫోన్ ఏం కాదు, ఇది రెడ్మీ K30 Pro అని తెలుస్తుంది. రెడ్మీ K30లో మనకి 30 వాట్స్ ఛార్జర్ని వీళ్ళు ఇవ్వబోతున్నారు. 30 Proలో మాత్రం మనకి 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అదే రోజున వీళ్ళు ఇంకొక 2 ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఒకటి వైఫై రౌటరు, ఇక రెండోది మాత్రం ఒక స్మార్ట్ స్పీకర్ కూడా లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సామ్సంగ్ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో సామ్సంగ్ మొబైల్స్కి OneUI 2.0 అలాగే Android 10 బేస్డ్ అప్డేట్ని ఎప్పుడెప్పుడు ఏ ఫోన్స్కి తీసుకురాబోతున్నట్టు ఈరోజు మనకి అఫీషియల్గా ఒక రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేశారు. ఇది మనకి Android 10 బేస్డ్ OneUI 2.0 అని అర్థము. అయితే దీంట్లో మనకి ఫస్ట్ బ్యాచ్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ వీళ్ళు ఫ్లాగ్షిప్ కేటగిరీని ఫస్ట్ బ్యాచ్లో యాడ్ చేశారు. అంటే మనకి రీసెంట్గా లాంచ్ అయిన S10 ఫ్యామిలీ, Note 10 ఫ్యామిలీ, అలాగే S9 ఫ్యామిలీ ఇలాంటివి ఉన్నాయి కదా. సో వీటిలో మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీనే ఫస్ట్ బ్యాచ్లో యాడ్ చేశారు. ఇలా వీళ్ళు మంత్ వైజ్గా ఏ ఫోన్స్కి ఏ అప్డేట్ రాబోతుందనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అప్ టు మనకి సెప్టెంబర్ వరకు ఈ అప్డేట్స్ అనేవి రోల్ అవుట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా మంత్ వైజ్గా. సో దీంట్లో మీ ఫోన్ ఎక్కడుందో అది ఏ మంత్లో వస్తుందో ఒకసారి చెక్ చేయండి. 1-2 కాదు, సామ్సంగ్ మొబైల్స్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ చదువుకుంటూ పోతే మనకి ఇంకో 2 రోజులు పట్టిద్ది. అందుకని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను కదా, ఒకసారి చెక్ చేయండి. అందులో మీ ఫోను ఎక్కడుందో అలాగే ఎప్పుడు అప్డేట్ రాబోతుంది అనేది ఒకసారి చూడండి. రియల్మీ 2020లో ఒప్పో నుంచి సపరేట్గా ఒక బ్రాండ్ లాగా, ఇండిపెండెంట్ బ్రాండ్ లాగా ఫామ్ కాబోతున్నట్టు ఈరోజు రియల్మీకి సంబంధించిన ఇండోనేషియా హెడ్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో యాక్చువల్గా వీళ్ళు 2018లో ఒక సబ్ బ్రాండ్ లాగా తీసుకొచ్చారు మన ఇండియాలోను, అలాగే గ్లోబల్గా ఒప్పోకి ఒక సబ్ బ్రాండ్ లాగా వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకి 2019 స్టార్టింగ్లో అనుకుంటా వీళ్ళు సపరేట్గా ఒక బ్రాండ్ లాగా, ఇండివిజువల్ బ్రాండ్ లాగే ఉన్నారు. కాకపోతే ఒప్పోతో మాత్రం వీళ్ళు టచ్లోనే ఉన్నారు. అంటే అదొక సపరేట్ వింగ్ లాగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం టోటల్గా అసలు ఒప్పోకి వీళ్ళకి సంబంధం లేకుండా సపరేట్గా వీళ్ళు ఒక బ్రాండ్ లాగా, ఇండిపెండెంట్ బ్రాండ్ లాగా ఫామ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ తెలిసిందే మనకి రియల్మీ చాలా సక్సెస్ అయింది. వితిన్ 1.5 year 2 yearsలోనే వీళ్ళు చాలా గ్రోత్ని గెయిన్ చేశారు. మన ఇండియాలో దగ్గర ఇప్పుడు మనకి 3rd ప్లేస్కి రీచ్ అయ్యారు. వీళ్ళు అంత లెవెల్లోకి రీచ్ అయ్యారంటే చాలా మంచి వర్క్ అయితే చేస్తున్నారు. సో అందుకే వీళ్ళు సపరేట్గా ఒక బ్రాండ్ లాగే ఫామ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. యాక్చువల్గా ఒప్పో కూడా అసలు ఒకప్పుడు బ్రాండ్ కాదు. ఇవి ఒప్పో, వివో అలాగే OnePlus ఇవి 3 కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్గా 3 డిఫరెంట్ బ్రాండ్స్ లాగా కనిపిస్తున్నాయి. కానీ అవి యాక్చువల్గా ఇంటర్నల్గా ఒకటే బ్రాండు. అవి 3 కూడా ఒకటే బ్రాండు, BBK ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు కూడా అవే. కాకపోతే వీళ్ళు ఏంటంటే గ్లోబల్గా మాత్రం అందరికీ సపరేట్ బ్రాండ్స్ లాగా కనిపిస్తారు అంతే.
కానీ ఇంటర్నల్గా మాత్రం వీళ్ళు ఒక బ్రాండే బీబీకే ఎలక్ట్రానిక్స్, ఇది పెద్ద బ్రాండ్ చైనాలో. సో ఇప్పుడు వీళ్ళు 3 కలిపి ఒకటిలాగా అక్కడ ట్రీట్ చేస్తారు. ఇక్కడ మాత్రం గ్లోబల్గా మాత్రం 3 వేరే వేరే బ్రాండ్స్ లాగా ఉంటాయి. మళ్ళీ రియల్మీ అనేది ఒప్పోకి ఒక సబ్సిడరీ లాగా వచ్చింది. ఇప్పుడు మనకి టోటల్గా ఒక బ్రాండ్ లాగా ఫామ్ కాబోతున్నట్టు అర్థమవుతుంది. షామీ త్వరలోనే కేవలం 1000 యువాన్స్, 1000 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 10,000 రూపాయలని అర్థము. కేవలం 10,000 రూపాయలకే వీళ్ళు 5G స్మార్ట్ ఫోన్ కూడా త్వరలోనే లాంచ్ చేస్తామని వీళ్ళు ఈరోజు ఒక న్యూస్ని షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 2021 Q1 కల్లా పాసిబుల్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇది లీజన్ అఫీషియల్గా షేర్ చేసినట్టు తెలుస్తుంది. 2021 Q1 కల్లా 5G మార్కెట్ అనేది చైనాలో బాగా గ్రోత్ వస్తుంది. అప్పటికల్లా స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అన్నీ కూడా పడిపోతాయి అని వీళ్ళు చెప్తున్నారు. అప్పటికల్లా ఇది కేవలం 10,000 రూపాయలకి 5G స్మార్ట్ ఫోన్ కూడా మనం తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఇది మనకి రెడ్మీ నోట్ సిరీస్లో ఏవైతే ఉంటాయో సో వాటిలో మనకి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. వీళ్ళు 48 మెగాపిక్సెల్ కూడా ఎవరు ఊహించినట్టుగా మనకి కేవలం 10,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళే ఫస్ట్ లాంచ్ చేశారు కదా. అలాగే 2021 Q1 కల్లా వీళ్ళు ఈ 5G స్మార్ట్ ఫోన్ని వీళ్ళు 10,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేస్తామని ఈరోజు చెప్పినట్టు వీళ్ళు తెలుస్తుంది. మన ఇండియాకి మాత్రం కొంచెం టైం పడుతుంది. మన ఇండియాలో 5G ఇంకా స్టార్టే కాలేదు. మేబీ మనకి వీళ్ళు చెప్తున్నట్టు ఏదైతే Q1 2021 ఉందో అప్పటికల్లా మన ఇండియాలో 5G అనేది జస్ట్ ల్యాండ్ అవుతుంది. అప్పటికల్లా వీళ్ళు ఆ నోట్ సిరీస్ని మన ఇండియాకి తీసుకొస్తే మంచి మార్కెట్ కూడా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ త్రీలో మీకు ఒక 70 రూపాయలు సేవ్ చేస్తాను. ఇది ఒక బ్రెయిన్ గేమ్. సో మన బ్రెయిన్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది వీళ్ళు ఒక బ్రెయిన్ పజిల్స్ ఇస్తారు. సో దీని పేరే సూపర్ బ్రెయిన్ ప్రో. దీని ప్రైస్ 70 రూపాయలు. ఇది ఒక్క రోజు ఉంటుంది ఫ్రీగా. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీని రేటింగ్ 4.4 ఉంది. సైజ్ 3 MB వరకు అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.